గుడ్ మార్నింగ్ దాస్. గుడ్ మార్నింగ్. మీరు విశ్వక్సేన్ ఫ్యాన్ కదా? నీకెట్లా తెలుసు? మొన్న కార్ చూశాను. ఈ నగరానికి ఏమైంది మూవీలో లాగా స్పెట్స్ కూడా పెట్టుకున్నారు, అలా అర్థమైంది. చూడు, నీకు అప్పలంలో ఉన్న మస్తు దిమాగ్ ఉందిరే నీకు. అప్పలమ్మానా? సర్లే కానీ నిన్న నైట్ ఫోన్పే చేసిన స్క్రీన్ షాట్ పెట్టమని చెప్పినా మీ వాళ్ళకి, ఇంకా పెట్టలే, ఒకసారి గుర్తు చేయి. ఓకే. దాస్, ఇక్కడ ఏమైనా బ్రష్ దొరుకుతుందా? దొరికితే ఎందుకు దొరకవు, కానీ కొంచెం పైసలు అవుతాయి. నా దగ్గర 200-300 చేంజ్ ఉంది. ఏం మాట్లాడుతున్నావు? ఈచ్ బ్రష్ 1000+ GST. 1000+? వద్దులే. పోనీ ఆ వేపుల్ అయినా ఇవ్వచ్చు కదా? ఆ వేప చెట్టు ఉంది చూడు, అడవిక్కు. హలో, అది కూడా పొక్కట్లేం కాదు, 100+ GST. అరే, దే ఆర్ టూ ఇన్నోసెంట్ రా. కొంచెం అమౌంట్ తక్కువ చేసుకుని వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు కదా. అరే పిచ్చోడా, అసలు వాళ్ళు ఇక్కడ రానికి రీజనే నేను రా. వాట్? నువ్వా? ట్విస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే కదా. మరేంది, మా అయ్య ఏమన్నా నా కోట్లు ఆస్తి ఇచ్చిపోయిండా? ఏమన్నా ఆ ముసలి కాటేజ్ ఆ మూల కట్టించిపోయిండు. అరే నిజం చెప్పు, ఆ రోజు నేను బస్ దగ్గరకు వచ్చి పికప్ చేసుకోకపోయి ఉంటే మా కాటేజ్ ఎత్తుక్కుని దానికి నీకు ఎన్ని రోజులు పట్టేదిరా? జస్ట్ ఆస్కింగ్. అరే దిస్ ఇస్ బిజినెస్ మ్యాన్. ఫేక్ ట్రావెల్ ప్యాకేజ్ పెట్టి వాళ్ళని చీట్ చేసిన వాళ్ళు ఆఖరికి మన కాటేజీకి వస్తారు, మనం అడిగినన్ని పైసలు ఇస్తారు. ఇంకేందిరా? అరే ఇది మరీ టూ మచ్ రా. అయినా నువ్వు మరీ ఇంత మోరల్లెస్ ఫెలో అనుకోలేదురా నేను. అరే బాబు, జెట్టి అలియాస్ దూర్ జెట్టి, తమరు కొంచెం ఓకే. అరే దిస్ ఈజ్ అర్బన్ సివిలైజ్డ్ వే ఆఫ్ లివింగ్ బ్రో. అరే నువ్వు నా ఫ్రెండ్వి, నువ్వేదో నీ రైటర్ బ్లాక్ క్లియర్ చేసుకొని ఇక్కడికొచ్చి కూర్చొని రాసుకుంటున్నావు. నేను నీ కాడ ఎక్కువ పైసలు తీసుకొని నేను చీట్ చేసిన అనుకో, నువ్వు నాకు ఎథిక్స్ మోరల్స్ లేవని ఒప్పుకుంటా. అరే ఏదో ఎంజాయ్ చేయనీకి వచ్చిన వాళ్ళు కాస్త కాస్ట్లీ ఎంజాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నావు, అందులో తప్పేందిరా? ఇగో వాళ్ళు ఇప్పుడు వస్తుర్రు, నువ్వు సపోర్ట్ చేయకుండా కామ్గా కూర్చో. గుడ్ బై లాక్, అర్థమవుతుందా? ఫైన్, మీకు ఎంత డబ్బులు కావాలో అంత ఇస్తాం. మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి ప్లీజ్. ఇట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. అంతైనా మీరేమో అమ్మాయిలు, ఇదేమో అడవి. చిన్నప్పటి నుంచి ఎథిక్స్ అండ్ మోరల్స్తో విరిగినాం, అట్లా ఎట్లా వదిలేసిపోతాం. మీరు ఇచ్చే పైసలు నాకు వర్కౌట్ కాకపోయినా ఏదో మా ఫ్రెండ్ చెప్పిండని ఇక హెల్ప్ చేస్తున్నాం. టేక్ యూర్ సీట్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. స్టార్ట్ అయిద్దామా? వెళ్దాం.
ఇగో నా పేరు దాస్, వీరి పేరు జెట్టి, మై ఫ్రెండ్. ఓ మీ పేర్లు ఏంది? నా పేరు కైరా రెడ్డి, ఇది శశి చౌదరి, అది హితి కృష్ణమూర్తి. అయితే మరి ట్రిప్ అకేషనలా లేదేమైనా స్పెషల్ ఉందా? లేదు లేదు, హితికి బ్రేకప్ అయింది, సో మూడ్ చేంజ్ కోసం ఈ ట్రిప్కి వచ్చాం. వాడు ఇంకో క్వశ్చన్ అడిగితే బయోడేటా చెప్పేలా ఉన్నావు కదే, అన్నీ మూసుకొని కూర్చో ఇడియట్. అంటే ఇది బ్రేకప్ ట్రిప్ అన్నమాట. ఇగో మా జెట్టి కూడా మంచి మంచి లవ్ స్టోరీ బుక్స్ రాస్తాడు. అంటే ఇంకేం రిలీజ్ కాలేదనుకోండి, అది వేరే విషయం. రీ ఇన్స్టాగ్రామ్లా జెట్టి వాల్ట్ అని ఉంటుంది, మస్తు ఫేమస్, తెలియదా మీకు? వావ్, అది మీ పేజేనా? మా ఫ్రెండ్ నాకు ఒకసారి ఫార్వర్డ్ చేశాడు. ఎంత బాగుందో తెలుసా? ఆకలేస్తే తినాలి అన్నం, ప్రేమలో పడితే లైఫ్ పడుతుంది కన్నం. వాట్ ఎ ఫిలాసఫీ ఇన్ 2 lines. అయ్యో అవి నావి కాదండి, ఎవరో ట్రోలర్స్ పెట్టిన ట్రోల్ పేజెస్. యాక్చువల్లీ ఐ ఓన్లీ రైట్ బుక్స్. అయినా మీ పేరేంటి? జెట్టి. మీరు తెలుగు వాళ్ళేనా? పక్కా తెలుగు పొరడైడు. అదేంటంటే ఇలా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ శ్రీకృష్ణదేవరాయ దగ్గర కవిగా పనిచేసేటోడు. ఆయన పేరు దూర్జెట్టి. సో హిస్ ఫాదర్ ఈజ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ హిస్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ దాన్ హిస్ గ్రాండ్ ఫాదర్. అందుకే ఆయన పేరు వీక్ వచ్చి నీకు పెట్టిండు. ఓ, మాకదంతా స్టోరీ ఎందుకులే, వీఆర్ వీక్ ఇన్ హిస్టరీ. బ్రేకప్ అన్నారు, మీరు అతనికి చెప్పారా లేదా అతను మీకు చెప్పాడా? దట్స్ ఓకే, మీకు ఇష్టం లేకపోతే చెప్పకండి, ఐఎమ్ సారీ. ఆ దాస్ గాడేంటే మాటి మాటికి గూగుల్ పే ఫోన్ పే అంటాడు, చిరాకు వస్తుంది. మరీ ఓవర్ యాక్షన్ కాకపోతే స్నానం చేయడానికి హాట్ వాటర్ కావాలరా బాబు అంటే నార్మల్ వాటర్ కి ఫోన్ పే చేయమన్నాడే. అందుకే పొద్దున్న తిక్కరేగి తిక్కరేగి స్నానం చేయకుండా వచ్చేసా. ఛీ. Hey, look at this. 2000. వావ్. ఈ 2000 తో దాస్గఢ్ కాటేజ్ లో 2 days బతికేయచ్చు. అవును. ఏ అక్కడేంటే ప్రేమలీల మాతాకి జై, ప్రేమలీల మాతాకి జై. ఎక్స్క్యూజ్ మీ, అక్కడ ఏం జరుగుతుంది? ఏం లేదండి, ప్రేమలీల మాత అని ఒక మాత ఉంది. ప్రేమించిన అబ్బాయి తన కోసం సజీవ సమాధి అయ్యాడని, ఆ ప్రేమికుడిలా మరెవరూ అవ్వకూడదని అందరి ప్రేమ కథలు వింటూ నచ్చిన బహుమతులు ఇస్తూ ఉంటుంది. నాకు ఈ రాగ్యా వచ్చింది, చాలా మందికి సిల్వర్ గోల్డ్లో కూడా వస్తూ ఉంటాయి. Wow. జై జై. ఇది మన లక్కీ డే. హితి, నువ్వు నీ లవ్ స్టోరీ చెప్పు. ఐఎమ్ షూర్ నువ్వు మంచి గిఫ్ట్ గెలుస్తావే. బా సారీ, ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్. చాలా అంబారెసింగ్గా ఉంటుంది తెలుసా. అయినా నా లవ్ ఏమైనా లైలా మజ్ను అంత గ్రేట్ లవ్ స్టోరీయా చెప్పగానే ఇంప్రెస్ అవ్వడానికి? షట్ అప్. నువ్వు ఒప్పుకున్నావు కదా నీది గ్రేట్ స్టోరీ కాదని, చెప్పడానికి ఏమైంది? నువ్వు ఇన్ కేస్ ఆ గోల్డ్ గెలిస్తే మనం 10 days ఆ దాస్గఢ్ దగ్గర డామినేట్ చేస్తూ ఉండొచ్చు. ఐ లవ్ దిస్ ప్లేస్ అండ్ క్లైమేటే. నాకు కూడా చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్. అది కాదే. నువ్వు మాట్లాడుకు, పద వెళ్దాం. పద పద పద. అరే మాత, నాదో విషాద ప్రేమగాథ. కాలక్షేపానికి అని చెప్పి నా గర్ల్ ఫ్రెండ్ తీసుకొని లేట్ నైట్ అలా సిటీ అవుట్కట్స్లో ఉన్న డ్యాన్స్ ఫ్లోర్కి తీసుకెళ్ళా. ఆల్రెడీ అక్కడ పార్కింగ్లో కార్లన్నీ డ్యాన్స్ చేస్తున్నాయి.
డాన్స్ చేస్తున్న ఒక కారు పక్కన పార్క్ చేసి కరెక్ట్గా నా గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని ముద్దు పెడదామనే టైంకి పక్క కారులో ఉన్న అమ్మాయి నన్నే చూస్తున్నట్టు నాకు అనిపించింది. మనకెందుకులే అని ఊరుకున్నా. అయినా సరే నన్నే చూస్తున్నట్టు అనిపించి ఎందుకైనా మంచిదని విండో డౌన్ చేసి ఆ అమ్మాయిని గట్టిగా అరిచా. అంతే, నా లవ్ పోయింది, నా హార్టు పోయింది. ఎందుకనుకుంటున్నారా? ఆ అరిచిన అమ్మాయే నా భార్య. సరే, మీరు అక్కడికి వెళ్ళి బహుమతి తెచ్చుకోండి. అలాగే స్వామి. అబ్బా, వావ్. ఇంకా ఎవరైనా ఉన్నారా మీలో స్టోరీ చెప్పేవాళ్ళు? ఏయ్, ఎందుకే దొరికిన 2000 కూడా వదులుకోవడం? పదండే వెళ్దాం. ఈ డబ్బులు దొరుకుతాయని మనం అనుకోలేదు కదా. అలాగే వెళ్ళి చెప్పు. చితి, నీ మీద నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. వెళ్ళి చెప్పు. పో అరే, పో, పో, పో. ఏంటి? వెళ్ళి చెప్పు. అది మా 5th లవ్ యానివర్సరీ. సిమిలర్గా ఇలాంటి ఒక ప్లేస్కే వెళ్ళాం. మహాలక్ష్మి మాతాకి జై, వెంకటరమణ గోవింద గోవింద, శ్రీదేవి భూదేవి వల్లభ గోవింద గోవింద. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, దీర్ఘాయుష్మాన్ భవ. గగన్, మన కాలేజ్ అయిపోయింది అండ్ లాక్డౌన్ తర్వాత మనం జాబ్లో జాయిన్ అవబోతున్నాం. సో మన 5th యానివర్సరీకి ఐ వాంట్ సర్ప్రైజ్ యూ. అదేంటో తెలుసా? మా ఇంట్లో నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు. యా, వి ఆర్ గెటింగ్ మ్యారేజ్ సూన్. ఐ నో నువ్వు షాక్లో ఉన్నావని. సరే పద, ఈ విషయం అర్జెంటుగా కైరాకి ఇంకా శశికి చెప్పాలి. పద పద. ఏంటి పైకి రమ్మన్నావు? వెయిట్ వెయిట్ వెయిట్, లెట్ మీ గెస్. మీ ఇంట్లో మన గురించి మాట్లాడి పెళ్ళికి ఒప్పించావు కదా? ఐ న్యూ ఇట్. శశి ఇంకా కైరా కూడా ఆన్ ది వే అన్నారు. వాళ్ళతో కూడా ఈ హ్యాపీ న్యూస్ షేర్ చేసుకుందాం, ఓకే? హితి, I wanna break up with you. I wanna break up with you. I wanna break up with you. I don't know whether this is right time or not. I can't take this anymore. I don't deserve you. స్కూల్ ఏజ్లో బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ ఏమో అప్పుడు నీ లవ్ని యాక్సెప్ట్ చేశా. బట్ ఈ 5 years I wasted your time and mine too. అసలు ఏం మాట్లాడుతున్నావురా? Let me talk. This is right time to talk. Seriously Hiti, you are no longer in my heart. ఇది ఎప్పుడో చెప్పాల్సింది, ఆ ఎప్పుడో కాస్త లేట్ అయ్యి ఇప్పుడైంది. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫేర్ గగన్. ఐ మీన్ ఇవాళ మన
5th anniversary. Do you think I really deserve this? I know, Hiti. It will be very hard to you. But ఈ బ్రేకప్ వల్ల నీకే మంచిది. ఐఎమ్ సారీ అండ్ ఐఎమ్ లివింగ్ నౌ. That was my breakup. సరే అక్కడికి వెళ్ళి బహుమతి తెచ్చుకోండి. Wow. ఇంకా ఎవరైనా ఉన్నారా మీలో స్టోరీ చెప్పేవాళ్ళు? అవునే జట్టి అనుకుంటా. రండి. వెల్, నాది కంప్లీట్గా లవ్ స్టోరీ కాదు, ప్రాబబ్లీ వన్ సైడ్ లవ్. షీ ఈస్ బ్యూటిఫుల్, రిచ్ అండ్ క్యూట్. నేను ప్రపోజ్ చేయగానే తను ఫన్గా యాక్సెప్ట్ చేసిందో లేదా ప్రాక్టికల్గా యాక్సెప్ట్ చేసిందో నాకు తెలీదు, కానీ యాక్సెప్ట్ చేసింది. తన పేరు నైనా. నైనా, I love you. Shut up. పదండి, let's go. Bye. హాయ్ జట్టి. హా నైనా. యాక్చువల్లీ ఈరోజు మా ఫ్రెండ్ది బర్త్డే పార్టీ ఉంది నైట్. నువ్వు రావాలి. నాకు కొంచెం వర్క్ ఉంది. నీకేం పనున్నా సరే నువ్వు మాత్రం పక్కా రావాలి. నేను నీకు లొకేషన్ షేర్ చేస్తా, పక్కా రావాలి. ఓకే? ఓకే, వస్తాను. ఓకే, చలో బాయ్. నైనా, జట్టితో బీర్ తాగిస్తే నీకు ఐఫోన్ కొనిస్తా. సి, ఐఫోన్ కోసం కాదు కానీ బెట్ కోసం. ఒకటి కాదు 10 తాగిస్తా. ఓకే ఓకే. ఏంటి నువ్వు తాగట్లేదా? నో. తాగు. సరే, నా కోసం తాగు. హ్యావ్ ఇట్ ప్లీజ్ ఫర్ మీ. కమ్ ఆన్, కొంచెం.
ఎలా ఉంది? బాగుందా? ఇంకా ఇంకా ఎలా ఉంది? బాగుంది కదా? వన్ మోర్ ఇంకొకటి. ఎలా ఉంది? బాగుందా? 1 minute, ఇప్పుడే వస్తాను. ఓకే. ఉంటా. మీ అమ్మకు చెప్పనులే కానీ నువ్వు జాగ్రత్తరా. అది కాదు బాబాయ్. అసలే మీ అమ్మ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. ఆమెను చూసుకోవాల్సింది పోయి నీకు ఈ తాగుడేందిరా? ఈసారి ఇంత తాగావనుకో పోతావు. ఉంటా మరి, జాగ్రత్త. ఈరోజు నైనా బర్త్డే. ఎలాగైనా ఫస్ట్ నేను విష్ చేయాలి. డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. The number you are calling is currently in the ring. Please call later. డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. హా బాబాయ్. ఏంటి? అమ్మ కొంట్లో బాలేదా? ఏమైంది? అవునా? సరే బాబాయ్, నేను వస్తున్నా. హలో. నైనా. నైనా, ఏమైంది? ఎక్కడున్నావు? నేను ఇక్కడ ఐక్యూ దగ్గర ఉన్నాను. ప్లీజ్ హెల్ప్ మీ ప్లీజ్. ఓకే, వస్తున్నా. హలో. నేను ఐటీసీ కోహినూర్ దగ్గర ఉన్నాను. వస్తున్నాను. జెట్టి, నేను వెస్టర్న్ దగ్గర ఉన్నాను. నువ్వెక్కడ ఉన్నావు? త్వరగా రా ప్లీజ్. సరే, అక్కడికే వస్తున్నాను. హలో. జెట్టి, ఎక్కడ ఉన్నావు? వెస్టిన్ దగ్గరే ఉన్నాను. జెట్టి, అక్కడ కాదు. వాట్? ఇక్కడ కాదా? ఓకే, సరే, ఎక్కడున్నావు? యాక్చువల్లీ నేను ప్రకృతి రెస్టారెంట్ దగ్గర ఉన్నాను. త్వరగా రా. సరే, అక్కడే ఉండు, నేను వచ్చేస్తున్నాను. అబ్బా బాబాయ్, బాబాయ్. హలో. జెట్టి, యాక్చువల్లీ నాయన నాతోటే ఉంది. వాట్? అవును, మార్నింగ్ నుంచి నాతోటే ఉంది. ఫుల్గా తాగేసి మా ఇంట్లోనే పడిపోయింది. మేము కూడా కొంచెం తాగేస్తున్నాం. మీ ఇంట్లోనా? అవును, నువ్వు కొంచెం తొందరగా వచ్చి పిక్ చేసుకోవా? సరే, వస్తున్నాను. సారీ జెట్టి, మార్నింగ్ నుంచి షీ వాజ్ జస్ట్ ప్రాంకింగ్ యూ.
You better take care of yourself and please drop her home. ప్రేమ కోసం ఏది కోల్పోయినా పర్లేదు, కానీ నైనా విషయంలో నన్ను నేను కోల్పోయాను. On that day, I lost my mother and I left Naina. వెళ్ళి బహుమతి తెచ్చుకోండి. యా, మనకైతే సిల్వర్ ఐడల్ వచ్చింది. If you don't mind, I like Radha's character. As I once I loved to Krishna. So, shall we swap? Hey, it's a golden opportunity. Awesome. Sure. Wow. చూపి అది నైనా ఎక్కడ ఉంది ఇప్పుడు? ఇక్కడుంది. అంటే? Yes, it's a character in my story. ఆడియన్స్ ఫీడ్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి చిన్న నరేషన్ ఇచ్చా. ఇట్ గాట్ వర్క్డ్ అవుట్. వాట్ ద ఫక్? నిజమా? వావ్. ఈడ లోకల్ ఎస్ఐ నా ఫ్రెండే, వానికి దొరికినాయి అంట. మార్నింగ్ స్టేషన్ పోయినప్పుడు చూసి ఇచ్చిండు. మీవేనా ఇవి? సరే మరి ఇక తీసుకొని బయలుదేరండి. వాట్?